అధ్యాయము ఒకసారి 3వ వచనాన్ని చదవండి. 6వ వచనం చదవయ్యా. ఉమ్, 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 ఉమ్. అతని మోకాళ్ళు గడగడ వణుకుచు ఏంటమ్మా కొట్టుకొనుచుండెను రాజు. దేవునికి స్తోత్రం. చాలమ్మా, ఈ మాట చదువుకోవడం చాలా సంతోషము. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడును మహోన్నతుడును సర్వశక్తి సంపన్నుడైన మా యేసయ్య, ఉన్నతమైన ప్రేమ కలిగిన వాడా, మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన నా దేవా, నీకే స్తోత్రం. ఈ యొక్క సమయంలో నిన్ను మహిమపరచడానికి నీ సన్నిధిలో నాయనా నీ పునరుత్థాన ఆరాధనలో నిలబడ్డాం. ఇంతవరకు పాటలు పాడి నిన్ను మహిమపరిచామయ్యా. సాక్ష్యాల ద్వారా నిన్ను గణపరిచారు. స్తుతి ఆరాధన ద్వారా నీకు స్తుతుల సింహాసనం వేసి ఉన్నాము. ఇప్పుడు మా మధ్యన ఉన్నావని, మాతో ఉన్నావని నమ్ముచున్నాము. నేను నిలబడి ఉన్నానని ఆయన నీ మాటలు వెదజల్లడానికి, నీ మాటలు తెలియచేయడానికి అయ్యా, ఈ మాటలు ఇక్కడ ఈ సంఘములో విత్తబడుచుండగా ప్రతి హృదయంలో అది ఫలింపచేసి ప్రతి హృదయాన్ని నెమ్మది సమాధానపరిచే రీతిగా ఉండండి. నాకు మీరు తోడుగా ఉండి నన్ను నడిపించమని మా ప్రియుడును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరట అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ఇక్కడ చదవబడిన వాక్య భాగము ఇక్కడ ఎవరు ఇతను అంటే బెల్షాజరు అనే రాజుకి జరిగిన సంగతి అది. ఈ దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనంలో మనం చదువుకున్నాం కదా. బెల్షాజరు అనే రాజుగారు చేసి ఎందుకు ఆ యొక్క గడగడ వనకవలసిన పరిస్థితి వచ్చింది, ఎందుకు ఆ స్థితికి అతను మారవలసిన పరిస్థితి వచ్చింది అంటే 5వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. మొదటి వచనం చదవండి. ఒకలో అర్థం కలిసి ద్రాక్షారసము త్రాగుచుండెను. బెల్షాజరు ద్రాక్షారసము త్రాగుచుండగా తానును తన అధిపతులను తన రాణులను తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసం పోసి త్రాగునట్లు తన తండ్రియగు నెబుకద్నెజరు యెరూషలేములోని ఆలయములో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞ ఇచ్చెను. హల్లెలూయా. ఇదండి ఇక్కడ పరిస్థితి. ఈ రాజుకు బెల్షాజరు ఏం చేస్తున్నాడంటే 1000 మందికి విందు ఏర్పాటు చేస్తున్నాడు. సంతోషం, ఎందుకంటే రాజు కాబట్టి అందరినీ ఆహ్వానించుకోవాలి కాబట్టి, ఎవరి స్థితి ఎలా ఉందో, ఏం చేయాలో, ఎవరి పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకోవాలి కాబట్టి వారిని ఎందుకు ఆహ్వానించి ఏం చేస్తారు తెలుసుకుంటారు. చూడండి, ఒక మాట మీకు అర్థం అవ్వడానికి నేను తెలియచేస్తాను. ఏంటి అంటే, ఎవరైనా గొప్ప బిజినెస్ మ్యాన్ ఒక పార్టీ పెట్టాడంటే దానికి ఒక అర్థం ఉంటుంది. వారు ఊరికినే తాగడానికి లేకపోతే తినడానికి వెళ్ళరు. వాళ్ళందరినీ గ్యాదర్ చేసి వారితో మాట్లాడి మంచి ఏదో చెడేదో, ఎక్కడ బిజినెస్ ఎలా ఉంది, మార్కెటింగ్ ఎలా ఉంది, మన బిజినెస్ మార్కెట్లో ఎలా రన్ అవుతుంది అని వారందరితో చర్చించుకుంటూ మాట్లాడుకుంటూ ఆ పార్టీలో పాల్గొంటారు. లేకపోతే వారి కంపెనీకి ఏదైనా కావాల్సి వస్తే దానికి అవసరమైన వ్యక్తిని ఆహ్వానించి అతనితో మాట్లాడి ఆ పార్టీలో ఆ డీల్ కుదుర్చుకోవడానికి వాళ్ళు చేస్తూ ఉంటారు. అంతేగాని వారు ఊరికినే పార్టీలు చేయరు. ఉన్నవాడు ₹1 ఖర్చు చేశాడంటే దానికి ఒక అర్థం ఉంటుంది. ఎందుకంటే వాడు దాని ద్వారా ఇంకో రూపాయి ఎలా సంపాదించాలని ఆలోచన చేస్తాడు. దేవునికి స్తోత్రం. ₹1,00,000 పెట్టి పార్టీ పెట్టి అవతల వ్యక్తిని ఆహ్వానిస్తున్నాడంటే అక్కడ నుంచి ఇంకొక 1,00,000 వస్తుందనే ఆలోచన. దేవునికి మహిమ కలుగును గాక. ఇలాగా ఇతను రాజు కాబట్టి పార్టీ చేసుకుంటున్నాడు, సంతోషమే. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. రాజు గదిలోనే ఉండాలి. ఇంకొకటి ఏంటంటే, అతడు పరిధిలో ఉన్నది మాత్రమే చేయాలి, అతనికి అందుబాటులో ఉన్నది మాత్రమే ఉపయోగించాలి, తన ఇంటిలోది మాత్రమే ఉపయోగించాలి. కానీ ఇతను విందుకు పాత్రలు చాలనందున, వారు తాగడానికి అల్లరితో కూడిన ఆటపాటలు చేయడానికి వారి దగ్గర ఉన్న పాత్రలు సరిపోవునందున, ఆ ద్రాక్షారసం పోయడానికి పాత్రలు లేనందున ఎక్కడికి తీసుకురమ్మన్నాడు? దేవుని మందిరములో ఉన్న వెండి బంగారు పాత్రను తెమ్మని ఆజ్ఞాపించెను. హల్లెలూయా. ఇప్పుడు బలిపెడి తెచ్చాం. ఇది ఎన్ని డబ్బులు ఎట్టుకున్నా ఇది దేవునికి ప్రతిష్టమైనది. దీన్ని వేరే రీతిగా వాడడానికి వీలు లేదు. అంతే. ఇది ఇక్కడ పుల్పీట్ ఇక్కడే ఉండాలి, ఇది దేవుని మందిరంలో ఉండాలి, ఇది ఇక్కడే వాడబడాలి. హల్లెలూయా. ఇప్పుడు మనం సౌండ్ సిస్టమ్ కొన్నాం. ఇది ఎవరి నామములో వాడబడాలి? దేవుని నామములోనే వాడబడాలి, దేవుని యొక్క సన్నిధిలోనే ఉండాలి. ఒకవేళ దేవుని కార్యక్రమం జరిగితే ఆ కార్యక్రమంలో వాడబడాలి. అంతేగాని ఎవరి ఫలితే మీ చర్చిలో ఉంది కదా మాకు ఇచ్చిందంటే అవదు. అవుతుందంటారా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నన్ను చాలామంది అడిగారు,
కొంత అడిగారు నన్ను ఏమని, ఎక్కడి నుంచో తెచ్చుకుంటే మాకు ఇంత అవుతుంది, ఎందుకు మీ మీ చర్చిలో ఉన్నాయి కదా ఇస్తావా. నేను వాళ్ళతో అన్నాను, నువ్వు గుడిలోకి ఏదైనా వస్తువు ఇచ్చిన తర్వాత మరలా తీసుకుంటావా అని అడిగాను. తీసుకొని అన్నాడు. దాన్ని ఎక్కడైనా ఉపయోగిస్తావా అంటే ఉపయోగించిన, అది నాది కాదన్నాడు. మరి చర్చిలో మేము ఎలాగిస్తామయ్యా అన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అవునా కదా. అలాగే రాజు కూడా ఏం చేయాలి, తన దగ్గర ఉన్న దాంట్లోనే విందు చేయి. గొప్పగా చెయ్యు, తక్కువ చేయి, కానీ తన దగ్గర ఉన్న దాంట్లో. కానీ ఎక్కడ పాత్రలు తెమ్మని ఆజ్ఞాపించాడటండి, దేవుని ఆలయములోంచి తీసుకొని రమ్మని ఆజ్ఞాపించాడు. ఎప్పుడైతే దేవుని ఆలయంలోని తీసుకొని రమ్మన్నాడో, అవి తీసుకొచ్చి వాడడం ప్రారంభించాడో, వెంటనే అక్కడ ఒక వింత జరిగిందండి. చదువుదామా మాటను, చదవండి. చూడండి, ఆ గడియలోనే మానవ హస్తము వేలు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడ పూత మీద ఏదో ఒక రాత రాయిచున్నట్టుండెను. రాజు ఆ హస్తము రాయిట చూడగా, హల్లెలూయా, అందుకు అతని ముఖము వికారమైంది. ఏంటి, ఎప్పుడైతే ఆ పాత్రలో ద్రాక్షారసం పోసి వచ్చిన వారికి అందించాడో, తాను తాగడం మొదలు పెట్టాడో, వెంటనే అతని ఎదురుగా ఉన్న ఒక గోడ మీద చేతితో ఒక రాత రాయడం మొదలు పెట్టింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్పండి అందరూ, దేవునికి స్తోత్రం. ఎందుకు అంటే, ప్రియమైన దేవుడు ఎప్పుడైతే అది రాయడం ప్రారంభించిందో అతనిలో అల్లకొల్లోలం అయిపోయింది. ఏంటిది, ఏం రాస్తున్నాడు, నేనేమైనా పొరపాటు చేసినా ఏంటి నా పరిస్థితి అంటే, దీని భావం ఎవరు తెలియచేస్తారు? ఎవరి వల్ల కాదు, సోదిగాండ్రి వల్ల కాదు, ఇంకొకరి వల్ల కాదు, కానీ ఒకానొక వల్ల వక్కుతుంది. అతడెవరో తెలుసా? దానియేలు. హల్లెలూయా. అప్పుడు దానియేలును కేకేశాడు, బాబు ఇదిగో పరిస్థితి, ఇదిగో ఈ రాతను చదివి నాకు దాని విషయం తెలియచే అంటే, అప్పుడు దానియేలు మాట్లాడుతున్నాడు. ఓ నెబుకద్నెజరు, నీ తండ్రి తర్వాత నువ్వు రాజు అయ్యావు. నెబుకద్నెజరు, సారీ క్షమించు. ఓ బెల్షాజరు, నీ తండ్రి తర్వాత నీవు రాజువయ్యావు. ఇప్పుడు రాజువైన నువ్వు చేసిన పనేంటో తెలుసా? దేనికైతే దేవుని పాత్రలు వాడకూడదో, దేవుని యొక్క ఆలయంలో ఉన్నవి నువ్వు కదిలించకూడదో, దానికి నీవు నీ సొంత నీ ఇంటికి వచ్చిన బంధువులకు అందులో మద్యపానం ఇవ్వడానికి, అంటే ద్రాక్షారసం పోయడానికి నువ్వు ఇచ్చావు. కాబట్టి ఇదిగో దేవుడు నీకు ఒక సూచనిచ్చాడు. ఏంటి ఆ సూచన అంటే, చదువుదామా. అప్పుడు చెప్తున్నాడు మన దానియేలు గారు. చూడండి 25వ వచనం చదవండి ఒకసారి. ఈ వాక్య భావం ఏమనగా, మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూసి దానిని ముగించెను. టేకేలు అనగా ఆయన నిన్ను తాసులో తోచగా నువ్వు తక్కువగా కనబడితివి. పేరేస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసీకులను ఇయ్యబడిను. హల్లెలూయా. ఎంత చక్కని మాట. ఏంటి అక్కడ రాజు ఏం చేశాడు? ఎప్పుడైతే దేవాలయంలో పాత్రలు తెచ్చాడో వెంటనే అక్కడ రాజుకి ఏమొచ్చింది? శిక్ష వచ్చింది. ఇదిగో నీ ప్రభుత్వం నీ యొద్ద నుంచి తీసివేస్తున్నాను. నువ్వు త్రాసులో పెట్టగా నువ్వు తక్కువగా కనబడ్డావు. అప్పుడు దాకా నువ్వు ఆనంద కీర్తనలు పాడొచ్చు, అప్పుడు దాకా నువ్వు సేవకుడిగా ఉండొచ్చు, అప్పుడు దాకా విశ్వాసిగా ఉండొచ్చు, అప్పుడు దాకా ఆరాధికులుగా ఉండొచ్చు, సువార్థికులుగా ఉండొచ్చు, దేవునికి నమ్మకంగా ఉండొచ్చు. కానీ ఒక్క తప్పు చేసినా, చెయ్యకూడని పని ఒక్కటి చేసినా నీకు శిక్ష తప్పదు. నువ్వు రాజువే కావచ్చు, అధిపతివే కావచ్చు, నువ్వెవరైనా కానీ దేవుని నామములో నువ్వు చేయవలసింది చెయ్యాలి. అంతేగాని ఆయనకి వ్యతిరేకమైన పనులు నువ్వు చేయగలిగితే ఖచ్చితంగా నీ మీదకి శిక్ష వస్తుంది. ఇదిగో ఇప్పుడు దాకా ఎంతో ఘనముగా నువ్వు పరిపాలించావు కదా, ఇంతవరకు నువ్వు ఎంతో చక్కగా పరిపాలించావు కదా, ఈ రోజు నుంచి నీ ప్రభుత్వాన్ని నీ చేతిలోంచి నేను తీసివేస్తున్నాను. నువ్వు త్రాసులో ఉంచబడినప్పుడు నీ యొక్క ఏమైందమ్మా? తక్కువగా కనబడ్డావు. దేని విషయంలో? నువ్వు చేసిన మంచిలో తక్కువైపోయింది అది. నిజమే, మనం అనుకుంటాం నేను ఇంత భక్తిగా ఉన్నాను కదా, ఒక చిన్న పాపం నన్ను ఎందుకు ఆపుతుంది, ఒక చిన్న పాపం నన్ను ఎందుకు దేవునికి దూరంగా చేస్తుంది అనుకోకు. చిన్నదైనా పెద్దదైనా పాపము పాపమే, అవునా కదా? వ్యభిచారం చేస్తేనే, దొంగతనం చేస్తేనే, ఒకరిని దోచుకుంటేనే, ఒకరిని మోసం చేస్తేనే, లేకపోతే ఒకరిని పాడు చేస్తేనో, ఒక కుటుంబాన్ని చెడగొడితేనో పాపం అనుకుంటున్నారేమో. నిజమే, అవి పాపములే. కానీ ఆజ్ఞాతిక్రమం పాపం అనే సంగతి మర్చిపోవద్దు. దేవునికి స్తోత్రం.
చూడండి, దేవుని మాట పెడచెవిని పెట్టడం వలన ఆ రాత్రే అతను చనిపోయినట్టు మనం చదువు. కింద మాట చదవండి. ఆ రాత్రి అందే కల్దీల రాజుకు బెల్షాజరు హాతుడాయను. హల్లెలూయా! ఎంత దారుణం అండి అది, అవునా కదా? మరి మనం ఏం చేస్తున్నాం చూడండి. ఆదికాండం తీయండి ఒకసారి, 4వ అధ్యాయం 12వ వచనం చదువుదామా? ఒకరు అమ్మా ఆగమా స్వాతి, మీరు చదివింది మాకు అర్థమవుతుందా? నీవు ఇయ్యదు, నీవు భూమి మీద దిగులు పడుచు దేశదిమ్మరివై ఉందివని. ఎవరికిచ్చాడు ఈ మాట? కయ్యను. ఎవరికిచ్చాడమ్మా? ఏమయ్యా, వెనకాల ఉన్న పెద్దలు చెప్పాలి, ఎవరికిచ్చాడు దేవుడు? ఎవరికయ్యా? కయ్యనికి ఇచ్చాడు. కయ్యను ఎవరు? ఆదాము యొక్క పెద్ద కుమారుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరండి? మరి ఎందుకు ఇచ్చాడు ఈ మాట అంటే? ఎందుకు ఇచ్చాడంటే తన తమ్ముడైన ఏబేలును చంపినందుకు. హల్లెలూయా. అబ్బా, ఆశీర్వదించబడిన జనంగా నిజంగా అక్కడ వారికి లోటు లేదు. ఎందుకంటే ఎంతమంది ఉన్నారు అప్పుడు మనుషులు? దేవుని లెక్క చొప్పున చెప్పండి అమ్మా, ఎంతమంది ఉన్నారు? ఆదాము, అవ్వ, కయ్యేను, ఏబేలు. ఎంతమంది? మరి భూమి ఎంత ఉంటుంది? ఏమైనా కొదువు ఉంటుందా? మరి అటువంటప్పుడు అతడు ఈర్ష్యా ద్వేషాలతో తన తమ్ముణ్ణి హతం చేశాడు. దానివల్ల దేవుడిచ్చిన శిక్ష ఏంటో తెలుసా? నీవు దేశదిమ్మరవై తిరుగుదువు గాక. హల్లెలూయా. ఆదాము ఆశీర్వదింపబడ్డాడు. మన పాస్టర్ గారు పాడారు, ఆదాముకు ఆది ఆ దేవుడు మహిమ కిరీటమిచ్చి దీవించెను. ఆదాముకు ఆది ఆ దేవుడు మహిమ కిరీటమిచ్చి దీవించెను. ఆశపరుడై దైవాజ్ఞ మీరెను, ఆశపరుడై దైవాజ్ఞ మీరెను. అవని శాంతినే పొందలేకపోయెను, అవని శాంతినే పొందలేకపోయెను. ఆదాముకు ఆది ఆ దేవుడు మహిమ కిరీటమిచ్చి దీవించెను. దేవునికి స్తోత్రం. ఆదాముకు మహిమ కిరీటం ఇచ్చాడు, ఆశపరుడయ్యాడు, ఆ మహిమ కిరీటాన్ని పోగొట్టుకున్నాడు. బెల్షాజర్కి మంచి అధికారం ఇచ్చాడు, రాజ్యాధికారం ఇచ్చాడు, సంతోషంగా గడిపే అధికారం ఇచ్చాడు, కానీ దాన్ని పోగొట్టుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కయ్యనుకి మంచి వారసత్వ హక్కు ఇచ్చాడు. నీవు నా చేతులతో నిర్మింపబడిన ఆదాము యొక్క కుమారుడువు, నీవు అతని మొదటి గర్భఫలము, నీవు నాకు అంకితం అవ్వాలి. కానీ ఈర్ష్యాద్వేషాలతో నీ తమ్మును చంపుకున్నావు కాబట్టి ఇదిగో నీకు శిక్ష. నువ్వేమవుతావు? దేశదిమ్మరవై తిరుగుతావు. హల్లెలూయా. ఇక్కడ కయ్యను ఒక గొప్ప మాట అంటాడండి. నిజమే కదా, నన్ను నా జనుల నుంచి వెళ్ళగొడుతున్నావు, నన్ను దేశదిమ్మరవై తిరగమంటున్నావు కదా, నన్ను ఎవడైతే కనుగొంటాడో. ఓకే, ఒకసారి చదువు, అది చదువమ్మా. వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి భూమి మీద దేశదిమ్మరణ ఇందును. కావున నన్ను కనుగొను వాడు యెహోవాతో అనేను. ఏమంటున్నాడు? ఎవరైతే నన్ను కనుగొంటారో వాడు నన్ను చంపుతాడంటాడు. కానీ దేవుడు అంటున్నాడు, వీడిని ఎవరు కనుగొని చంపునో ఆడికి 200 శిక్ష అంటున్నాడు. అందుకు యెహోవా అతనితో ఎవడైనను కయ్యను చంపిన ఎడల 7 దేవునికి స్తోత్ర. అది దేవుని యొక్క సన్నిధిలో పాపానికి బానిసలమైతే అలాగుంటుంది. అందుకే నా ప్రియమైన దేవుని బిడ్డలరా, దేవుడిచ్చిన ఈ నీతి కిరీటాన్ని కాపాడుకుందాం, దేవుడిచ్చిన ఈ జీవ కిరీటాన్ని కాపాడుకుందాం, దేవుడిచ్చిన ఈ మహిమ కిరీటాన్ని మనం కాపాడుకుందాం. ఎందుకంటే దేవుడు ఈరోజు మనల్ని శ్రేష్టమైన వారిగా చేశాడు. ఇందాక కీర్తన గ్రంథం కొరకు ప్రకటన చేసినప్పుడు, దాన్ని వివరించినప్పుడు ఒక మాట చెప్పాను కదా మీకు. మనం ఎలా ఉండే ఎవరవట? యాజకులైనా, మా రాజులైన యాజక సమూహం మనము.
మరి మనము అట్టి రీతిగా తీర్చిదిద్దబడినప్పుడు మనం ఎందుకు వ్యర్థమైన దాటి కొరకు కకృతి పడాలి? దేవుని మహిమ కిరీటం ముందు కూడా లేనిపోని వాటి కొరకు నేత్రాశ, శరీరాశ, జీవటంబం నిమిత్తము ఈ లోకములోకి పరిగెట్టాలి. అవి దేవుని వలన కలిగినవి కావే. అవి ఎవరి వలన కలిగినవి? అపవాది వలన వచ్చినవి. అవి దేవునికి స్తోత్రం. అవి శరీర సంబంధమైనవి, వాటిని జయించాలి. దేవుడు ఈరోజు నిన్ను ఉత్తమైన కన్యకగాను, ఉత్తమైన స్త్రీగాను, ఉత్తమ పురుషుడిగాను, దేవుని బిడ్డలుగాను, నీతిమంతులుగాను, పరిశుద్ధులుగాను తీర్చిదిద్ది నిన్ను పరలోక రాజ్య వారసులుగా చేయడానికి ఒకే ఒక బలిగా అర్పింపబడిన వాడు యేసయ్య. దేవునికి మహిమ కలుగును గాక. మరి అటువంటి యేసయ్య కుమారులుగా ఉండి దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న మనమెందుకు చిన్న విషయంలో దేవుని నామములో తప్పు చేసిన వారం అవ్వాలి? చిన్న అబద్ధ విషయంలో ఎందుకు తప్పు చేయాలి? నేత్రాసులు ఎందుకు తప్పు చేయాలి? అవునా కదమ్మా? నడిచే నడతలో ఎందుకు మనము పాపపు ఆలోచన ఉండాలి? అవసరం లేదు. దేవునికి ఇష్టమైన వారిగా ఉందాం. ఆయన ఇచ్చిన మహిమ కిరీటము, ఆయన మన ఎడల చూపించిన కృపను, ఆ కృపను పొందుకునే వారిగా, ఆ కృపకు పాత్రలుగా మన జీవితాలను మనము కొనసాగుదాం. బెల్షాజర్లా మనం ఉండొద్దు. బెల్షాజర్కి ఆ యొక్క యోగ్యమైన దాన్ని చెడగొట్టుకున్నాడు. తేగూడని స్థలంలో, ప్రతిష్ఠించబడిన స్థలంలోంచి ప్రతిష్ఠింపబడిన వస్తువును తీసుకొని వచ్చి తనకి ఇష్టానుసారమైనది అందులో పోసినప్పుడు అతడు శిక్ష మరణము. హల్లెలూయా. అన్ని సమృద్ధిగా ఉండి కూడా తమ్ముడి మీద ఈర్ష్య దేశాలతో తన చంపిన కయ్యీనికి మా శిక్ష దేశది. మరి తిరుగుతూనే ఉంటావు, ఒక చోటని ఉండవు. ఎంత దారుణం, అవునా కదా? ఎందుకు మనకి అంత బాధ ఏంటి? ఉన్న సమృద్ధిగా ఉన్న దాంట్లో సంతోషంగా, ఎవరిదో మనకి రావాలని మనం ఎందుకు ఆశపడాలి? ఎవరిదో నాకు కావాలని మనం ఎందుకు ఆశపడాలి? ఎవరో ఇల్లు కట్టుకుంటే మనం కట్టుకోవాలని ఎందుకు అనుకోవాలి? వాడి దగ్గర ఉంది, వాడు కట్టుకున్నాడు. దేవుడు నీకు దయచేసినప్పుడు నీవు కట్టుకో. వాడు కట్టించుకున్నాడు మనం ఎందుకు వేడవడం? వాడు తెచ్చుకున్నాడు అనుకోవడం ఎందుకు? వాడు సంపాదిస్తే సంపాదించినవ్వండి. దేవుడు నీకంటూ అమ్మా ప్రతి మనిషికి ఒక అవకాశం వస్తుంది. ఇవ్వడా దేవుడు? ఇస్తాడా? ఇవ్వడా? సంపాదించుకోవడానికి, అమ్మా బాగుపడడానికి దేవుడు అవకాశం ఇస్తాడు. మనము గ్రహించలేక ఆ అవకాశాలు వచ్చినప్పుడు, ఆ ద్వారాలు తెరబడినప్పుడు ఇది కాదులే, ఇక్కడ మనం ఏమి చేయలేము, అక్కడికి వెళ్ళి సంపాదించుకుందాం అనుకుంటాం. మన ఆలోచన, మన ఆశ వ్యర్థమైపోతుంది అక్కడికి వెళ్ళిన తర్వాత. కానీ ఇక్కడ ఉన్నప్పుడు దేవుడు చెప్పిన స్థలంలో నిలబడితే ఏమవుతుంది? ఆశీర్వాదం వస్తుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడు అనుకుంటే యోసేపును ఆ బానిసత్వంలోంచి బయటికి తీసుకొచ్చి తన తండ్రి దగ్గరికి చేర్చలేడా? చేర్చగలడా? లేడా? కానీ కరువు దినం ఒకటి రాబోతుంది. ఆ కరువు దినంలో పోషింపబడాలి. యాకోబు వంశం పోషింపబడాలి. 12 మంది గోత్రికులు పోషింపబడాలి. నా ప్రజలు పోషింపబడాలి. ఇగో సమృద్ధిగా పంట పండే దేశంలో నా కుమారుడు ఒకడు ఉండాలి. లోకంలో సామెత ఉంటుంది కదా, ఏమని? వడ్డించిన వాడు మనవడైతే, చెప్పాలి, వడ్డించిన వాడు మనవడైతే కడబంతులో కూర్చున్న అన్ని వస్తాయా రావా? అలాగే దేవుడు మనవాడైతే నువ్వు ఎక్కడున్నా, పొరుగు దేశమందున్నా, అవునా కదండి? ఏంటి పాట? పరమ కుమ్మరి నీ సారి పైనున్నా జగటి మంటి నయానేను. పరమ కుమ్మరి నీ సారి పైనున్నా జగటి మంటి నయానేను. నీ చేతి వ్రేలతో నన్ను రూపుదిద్దుమా, నీ చేతి వ్రేలతో నన్ను రూపుదిద్దుమా. ఒక యోగ్యమైన పాత్రగాను నీవు వాడుకొనే పాత్రగాను, ఒక యోగ్యమైన పాత్రగాను నీవు వాడుకొనే పాత్రగాను. పరమ కుమ్మరి నీ సారె పైనున్నా జిగటి వంటి నయానేను. ఇశ్రాయేలు జనాంగమును నడిపించిన మోషేలా నన్ను చేయుము దేవా. ఇశ్రాయేలు జనాంగమును నడిపించిన మోషేలా నన్ను చేయుము దేవా. నీదు సన్నిధానమందు విశ్వాసముతో, నీదు విశ్వాసముతో వీరులను నడిపించి
పాత్రగణను చేయుము దేవా వీరులను నడిపించడి పాత్రగణను చేయుము దేవా పరమ కుమారి నీ సారి పైనున్న జిగటి మంటి నయా నేను. దేవుని స్తోత్ర. చూడండి కదా ఎంత చక్కని మాట. చూడండి యోసేపు గురించి కూడా చక్కని చరణం ఉంది కదా. పొరుగు దేశమందు ఫలించే కొమ్మగా వ్యాపించిన యోసేపుల చేయుము దేవా. అంటే ఎక్కడున్నాడు ఇప్పుడు? పొరుగు దేశమందు. అందుకే నువ్వు ఏ దేశంలో ఉన్నావు, ఏ పట్టణంలో ఉన్నా కాదు, దేవుడు నీ వాడైతే, దేవుడు నీ హృదయంలో ఉంటే, నీ దేహము దేవుని ఇల్లు అయితే ఖచ్చితంగా నువ్వు ఏ దేశంలో ఉన్నా ఆశీర్వదింపబడతావు. హల్లెలూయా. అది అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉన్న ఈ మహిమ కిరీటాన్ని, ఈ దాచబడిన ఈ జీవ కిరీటాన్ని, అనుగ్రహింపబడిన ఈ రక్షణ వస్త్రమును మనము కాపాడుకుందాం. బెల్షాజరు వలె అవివేకిగా ప్రవర్తించి మరణాన్ని తెచ్చుకోవద్దండి. మా కయ్యను వలె ఈర్ష్య ద్వేషాలకు పోయి దేశదిమ్మరిగా మనం తిరగవద్దు. చూడండి మరొక వ్యక్తిని కూడా, బెల్షాజరు యొక్క తండ్రి గురించి కూడా, మరొక వ్యక్తి గురించి కూడా మనం మాట్లాడుకుందామండి. చూద్దాం రాజుల 2వ గ్రంథం, 1 రాజుల గ్రంథము చదువుదామా. 22వ అధ్యాయము ఒకసారి 35వ వచనం చదవండి. మరణమాయను. 35వ వచనం చదవము ఒకసారి. 22 అధ్యాయం 35వ వచనం. 38 చదువు. తానము చేయిచుండగా అతడు ఆ రథమును కడిగినప్పుడు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఆ కుక్కలు వచ్చి, హల్లెలూయా. ఎవరితను? నాబోతా అహబు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఎవరి రక్తాన్ని కుక్కలు నాగుతాని చెప్పాడు ఏలియా ద్వారా? అహబు రాజు యొక్క. మరి ఇప్పుడు ఈ రథం మీద మడుగు కట్టినప్పుడు అది అక్కడ కడుగుతుండగా ఆ కుక్కలు వచ్చేమైనట నాకి. అహాబు కూడా మంచి అవకాశం ఇచ్చాడు దేవుడు. కానీ యెజబేలు ప్రవక్త ద్వారా ఆ యొక్క అహాబు కూడా దుష్క్రియలు చేయడం ప్రారంభించాడు. తనది కాని దాని కొరకు ఆశపడ్డాడు. అవునా కదా? ఇప్పుడు కయ్యనుతో దేవుడు నువ్వు సత్క్రియ చేసిన ఎడల నీ తల ఎత్తుకొనవా అన్నాడు. మరి ఇది మంచివాడైతే మంచి మరణమే కదా వస్తుంది. ఏం చేశాడు? తనది కాని ద్రాక్షవనము కొరకు, ద్రాక్ష తోట కొరకు పాకులాడి నాబోతును చంపించాడు. నాబోతు రక్తము ఒలికిన చోట కుక్కలు ఎక్కడైతే గతికినాయో అలాగే నీ యొక్క రక్తము కూడా కుక్కలు గతుకుతాయి. హల్లెలూయా. దేవుడు చెప్పాడండి. అప్పటిదాకా మంచి రాజు అయినా చక్కగా పరిపాలన చేసుకుంటున్నాడు. మోసం చేసినా ఏది చేసినా అనుకున్నాడు కదా, నేనేం చేసినా ఎవరు నన్ను ఆపేది లేరు, నేను రాజుని, నాకెవరు చెప్తారు అంటే అన్నాడు దేవుడు, ఒరే పిచ్చోడా, నీవు కూడా ఒక దినమున నీ రక్తం కూడా అలాగే అవుతుంది. హల్లెలూయా. అందుకే మనం ఎటువంటి వారమైనా, మన బలం ఎంతటిదైనా, మనం ఎంత బలవంతులమైనా, ఎంత ఉన్నతమైన స్థానంలో ఉన్నవారమైనా, చూడండి మనము వయసులో ఎంత బలం ఉన్నా మనకి ముసలితనం వచ్చేటప్పటికి మన బలం ఏమైపోతుంది? అవునా కదా? క్షీణించిపోతుందా లేదా? నువ్వెంత బలవంతుడివైనా ఒకనొక దినమున ఒడిలిపోవలసిందే. నువ్వెంత ఖరీదైన బట్టలు కట్టుకున్నా చివరికి నీ ఒంటి మీద కప్పేది తెల్లని వస్త్రము మాత్రమే. అవునా కదా? నువ్వు ఎంత పట్టు పరుగుల మీద పడుకున్నా చివరికి నేను పెట్టేది ఎందులో? ఎక్కడండి? సమాధి పెట్టి చివరికి మనము ఎంత ఒంటికి ఎన్ని సుగంధాలు పూసుకున్న పట్టి పరుపుల మీద మనం ఉన్నా, లేకపోతే మనం మట్టి అంటకుండా ఏసీ గదుల్లో ఉన్నా చివరికి మనల్ని పెట్టేది మాత్రము. ఇవన్నీ తెలుసు కూడా ఎందుకు ఈ లోకంలో పరుగు, ఎందుకు ఈ లోకంలో ఈర్ష్యా దేశాలు, ఎందుకు ఈ లోకంలో కోపతాపాలు, ఎందుకు ఈ లోకంలో అసూయలు, మత్తతలు, అల్లర్లు, ఎందుకు మనకి ఈ లోకం అవసరమా? లోకాశలు గతించిపోతాయి. అవునా కదా? లోకాశలు మనకెందుకు? వీళ్ళు లోకంలో వారు విందు చేసుకోవడానికి, వారు ఆహారం సమకూర్చడానికి ఇష్టపడ్డాడు, వారికి పాత్రలు తేవడానికి ఇష్టపడి దేవాలయంలో తీసుకొని వచ్చి మరణాన్ని కొని తెచ్చుకున్నాడు బెల్షాజరు.
మరి మనకెందుకు? మనం దేవుని మందిరంలో ఏది ఆశించదు. మీకు ఒక విషయం చెప్పిన ప్రియ దేవుని సంగమా, ఇప్పుడు ఆజ్ఞలు ఇవ్వబడుతున్నాయి. ఆజ్ఞలు ఎందుకు ఇవ్వబడతాయి చెప్పండి? పాటించడానికి. పాటిస్తే ఎవరికి మేలు? ట్రాఫిక్ పోలీసు ఆజ్ఞలు ఇస్తారు, ట్రాఫిక్ రూల్స్ ఉంటాయి, తెలుసు అందరికీ? తెలుసు కదా. హెల్మెట్ పెట్టుకొని ప్రయాణం చేయండి, మందు తాగి వాహనం నడపొద్దు, సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపొద్దు. ఎవరి కొరకు? ట్రాఫిక్ పోలీస్కి ఏమైనా లాభమా? పాటించడం వల్ల మనం పాటించినా పాటించకపోయినా వాడికి ఏమైనా లాభమా? లేదా? వన్ వే మీరు వెళ్ళొద్దు అంటాడు. వన్ వే అంటే ఇప్పుడు ఇల్లు చూడు ఏమవుతుంది? యాక్సిడెంట్ అవుతుంది. అవుతుందా అవదా? ఏమన్నా ఆంజనేయులు గారు అవుతుందా అవదా? నువ్వు ఈ వాహనం ఈ రోడ్డు అంటే వెళ్ళొద్దాయంటే మానేయాలి అంతే. అది ఎవరికి మేలు? హెల్మెట్ ఎట్టుకో, అది ఎవరికి మేలు? హెల్మెట్ ఎట్టుకుంటూ వస్తుందా ఫైన్ కట్ట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు స్కూల్ పిల్లలకి ఇప్పుడు మాస్టర్ గారు ఏమంటారు? అయ్యా హోంవర్క్ చేసుకోండి అంటే ఈ స్కూల్ పిల్లలు ఇంత హోంవర్క్ ఇచ్చారు తిట్టుకుంటారు. తల్లిదండ్రులు మనం కూడా అది మాస్టరేనా ఇంత హోంవర్క్ ఎలా చేస్తామని ఇచ్చాడు అంటాం. అది ఎవరికి మేలు? పిల్లవాడికి మేలా? ఇప్పుడు ఇతను హోంవర్క్ చేయకంటే వెళ్తే అతనికి జీతం రాకుండా పోద్దా? నువ్వు చేసినా చేయకపోయినా ఆయన జీతం ఆయనకు వస్తుంది. కానీ అది ఎవరికి మేలంటే ఆ కుర్రవాడికి మేలు, చదువుకున్నవాడు. అలాగే దేవుడు ఆజ్ఞలు ఎందుకు ఇచ్చాడు? ఇది నువ్వు చేయొద్దంటే చేయకు, అది నీకు మేలు. నువ్వు పొరుగువాడిని ప్రేమించమన్నాడా? ప్రేమించవు, అది నీకు మేలు. వాడు నిన్ను ప్రేమిస్తాడు. నీ పొరుగువాడిని ఏది ఆశించొద్దన్నాడా? ఆశించకు, వాడు నీది కూడా ఏది ఆశించడు, అది నీకు మేలు. ఇశ్రాయేలుకి 10 ఆజ్ఞలు ఇచ్చాడు, ఎవరికి మేలని? వారికి మేలని. ఇప్పుడు దేవుడు మనకి 2 ఆజ్ఞలు ఇచ్చాడు. నూతన నిబంధన గ్రంథంలోకి వచ్చేప్పటికి 2 ఆజ్ఞలు ఇచ్చాడు. నీ దేవుడైన యెహోవాను పూర్ణ మనసుతోను అవునా కదా ఆరాధించమన్నాడు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. ఈ 2 ఆజ్ఞలు పాటిస్తే ఎవరికి మేలంటే మనకు మేలు. ఈ 2 ఆజ్ఞలు పాటించడం వల్ల మోసం ఉండదు, కలహం ఉండదు, వ్యసనం ఉండదు. అమ్మా ఉంటుందంటారా? ఉండదు. కోపాలు ఉండవు, తాపాలు ఉండవు, ఎక్కడ ఏది ఇబ్బందులు జరగవు, అందరూ మంచిగా ఉంటారు, ఒకరికొకరు సహాయం చేసుకుంటే ఇలా జరగదు. ఇది పాటించకపోతే ఎవరికి నష్టం అంటే మనకే నష్టం. అందుకే నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవునితో సహవాసము కలిగి మనము నివాసించాలి. దేవుడు ఇచ్చిన దాన్ని పాడు చేసుకోకండి. ఇప్పుడు మనందరం వ్యవసాయం చేసిన వాళ్ళే కదా, చేశారా లేదా? చేసాము. ఒకప్పుడు అందరూ చేసిన వాళ్ళే, ఇప్పుడు చేస్తున్నారు. ఇప్పుడు పంటలో ఇత్తనాలని కొన్ని తీసి పక్కన పెడతారు. అప్పుడు అమ్మిసుకోవచ్చు కదా. అయితే ఏమయ్యా ఆంజనేయులు అమ్మిసుకుంటే డబ్బులు వస్తాయి కదా. ఎందుకు పెడుతున్నారు? ఎన్ని ఎకరాలు ఉడుతారు అప్పుడు? అది చెప్పండి. ఇప్పుడు ఆయన 5 ఎకరాలు చేస్తున్నాడు అనుకున్నాం. 5 ఎకరాలకి ఎన్ని తీస్తావా ఇత్తనాలు? 2 సార్లు. అంటే ఆ 2 సార్లు అమ్మిసుకున్నాడు అనుకో 3000 వస్తాయి. కానీ అప్పుడు 3000కి అమ్ముకోకుండా ఆ 2 సార్లు పక్కన పెట్టాడు. ఆ పక్కన పెట్టడం వల్ల ఉపయోగం ఏంటి? రేపు పొద్దున 5 ఎకరాల్లో ఆ పంట దేవునికి స్తోత్రం. పక్కన పెట్టింది ఎన్నిసార్లు? మరి రేపు పొద్దున 5 ఎకరాలు అయితే ఎకరానికి 40 వేసుకుంటే ఎన్ని వచ్చినట్టు? 200 బస్తా. అంటే ఈరోజు దేవుడికి ఇవ్వడానికి చాలా మంది ఆలోచిస్తారు. ఈరోజు 10 రూపాయలు ఇవ్వాలా, అయ్యి బాబు నా శాలరీలో ఇది ఇచ్చేయాలా, దశంభాగం ఇచ్చేయాలా అనుకుంటారు. అది ఆజ్ఞ అనుకుందాము. ఇచ్చేటంటే ఇస్తే ఏమవుతుంది? దానివల్ల నువ్వు నష్టపోవు. మరలా తీసుకొచ్చి అంతకు 2 అంతలు నీకు మరలా ఇస్తాడు. రైతు 3000 ఆశపడలేదు. ఉన్నాయి 3000. ఈ రోజు 3000 కాదు నాకు కావాల్సింది, నాకు రేపు పొద్దున్న 5 ఎకరాల పంట నా చేతికి రావాలని పక్కన పెట్టుకున్నాను. అలాగే ఈరోజు నువ్వు 10 రూపాయల గురించి కాదు, నువ్వు 1000 రూపాయలు సంపాదిస్తే వచ్చిన 100 రూపాయల గురించి ఆశపడద్దు. ఆ 100 రూపాయలు నువ్వు దేవుని సన్నిధిలో పెట్టు, అంతకు 2 అంతలు తీసుకొచ్చి నీ ఇంటిలో ఆయన పెడతాడు. హల్లెలూయా. అది అండి. అందుకే మనము దేవుడు మాట వినాలి. కయ్యను వినలేదు. బాబు నాకు అర్పించరా నాయన ప్రథమ ఫలం అంటే, శ్రేష్టమైనవి తీసుకురారా అంటే తీసుకొచ్చి ఏం తీసుకొచ్చాడు? కడపంట తీసుకొచ్చాడు. ఇవి ఇచ్చే మనసు కూడా, కడపంట కూడా పూర్తి మనసుతో ఇవ్వలేకపోయాడు. ఎలాగ అంగీకరిస్తాడు? అందుకే అతనికి శిక్ష వచ్చింది, అతనిలోకి ద్వేషం వచ్చింది, చివరికి అతడు దేశదేమరైపోయాడు. ఒరే బాబు నువ్వు ఏది చేసుకున్నా చేసుకో, నీ ఇంటిలో చేసుకో, నీకున్న దాంట్లో చేసుకో, నీకు కలిగిన దాంట్లో చేసుకోరా అంటే ఆయన ఏం చేశాడు? అబ్బాయి నాకున్న సార్లు ఇంకా బోల్డ్ మంది వచ్చారు కాబట్టి అక్కడికి వెళ్ళి పాత్రలు తీసుకొచ్చి అన్నాడు. మరణాన్ని సంపాదించుకున్నాడు. ఎందుకు? మనకి అక్కర్లేదు కదా. అందుకే దేవుని వైపు చూద్దాం. దేవుడే మనకు ఆధారం అని. ఈరోజు మనకి దేవుడు తీర్పరగా ఉన్నాడు, చూస్తున్నాడు దేవుడు. ఇందాక మీకు చదివించాను కదా మాట. ఏ దేవుడు అంటే మన దేవుడు? చూచే దేవుడు. ఖచ్చితంగా చూస్తాను. మిమ్మల్ని గద్దిస్తాను, మీరు చేసిన ప్రతిదీ మీ ఎదుట పెడతాను, మిమ్మల్ని నేను
హల్లెలూయా. అది కాబట్టి ఎవరును దేవుడు చూడట్లేదు అనుకోకండి. బుద్ధిహీనుల వల్లే మనం ఉండొద్దు, జ్ఞానవంతులుగా ఉందాం. దేవుడు చూస్తున్నాడు. రాజు అనుకున్నాడు, నేను రాజుని కదా, నా ఆజ్ఞ వాళ్ళు పాటించేది తెస్తే ఏమవుతుంది అనుకున్నాడు. మరణం వచ్చింది. నేను చూస్తానులే, నేను ఏదైనా అనొచ్చు అనుకోవచ్చు. కానీ మనకేం కలుగుతుందో తెలుసా? శాపం వస్తుంది. ఆ శాపాన్ని మనం పొందుకోకుండా నిత్య జీవానికి వారసులు. ప్రార్థన చేసుకుందాం. ఎలా ఉన్నాం మనం ఇప్పుడు? ఏ స్థితిలో ఉన్నాం? మన ఆలోచన ఎలా ఉంది? బుద్ధిహీనుల వల్లే మన ప్రవర్తన ఉందా? కయ్యను బుద్ధిహీనుల వల్లే ప్రవర్తించాడు. నేను ఎందుకు ఇవ్వాలి అనుకున్నాడు. చివరికి తనలో పాపము సోటు చేసుకొని తన తమ్ముడిని చంపి దేశదెమ్మనే తిరిగాడు. నేను ఆ పని ఎందుకు చేయకూడదు, రాజు దేవుని మాట ఎందుకు వినాలి అనుకున్నాడు బెల్షాజరు. చివరికి వాడు ఏమైపోయాడో తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డ, మరణానికి పాల్పడైపోయాడు. తన తండ్రి కూడా ఒక దినమున పశువులే మార్చబడి గడ్డి మేస్తూ తిరిగాడండి. బెల్షాజరు యొక్క తండ్రి తిరిగాడు. అప్పుడు మంచి పరిపాలన. ఆ పరిపాలనలో అనేకులు చేర్చబడ్డారు. అక్కడ జీవం ఉంది. దానికి ఒక దర్శనాన్ని చూశాడు. ఆ పెద్ద వృక్షాన్ని చూశాడు బెల్షాజరు యొక్క తండ్రి. తర్వాత దాన్ని నరికివేయబడడం చూశాడు. దానియేలు నడుపు చెప్తున్నాడు, ఇదిగో నీవు ఈ మనుషుల యొద్ద నుండి తరమబడి 7 కాలములు పూర్తయ్యే వరకు కూడా నీవు ఒక పశువుల వలె తిరుగుతావు, గడ్డి మేస్తూ గడుపుతావు అని చెప్తున్నాడు. ఇంకా ఉంచబడిన ముద్ద ఏంటో తెలుసా? మరలా నీవు చేర్చబడతావు, నీ రాజ్యంలో భాగం సంపాదించుకుంటావు. ఇప్పుడైనా నువ్వు చేసిన పాప పనులు మాని, వ్యసనాలు మాని, దేవునికి వ్యతిరేక క్రియలు మాని, ఆయనకు లోబడి బ్రతికితే నీ తర్వాత తరము చిగురిస్తుంది అని దావీదు భక్తుడు తెలియజేస్తున్నాడు. ఎక్కడి నుంచైనా ఇప్పటిదాకా నీ బ్రతికి ఎలా ఉందో అనవసరం. ఎంతవరకు ఎలాగ ఆలోచించావో, ఎలా తిరిగావో, ఎలా మాట్లాడావో వదిలే. ఇప్పుడు దేవుడు నీతో చెప్తున్నాడు, ఇప్పుడైనను తిరిగి నా యొద్దకు రండి. ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. నీ మనసులో ఏమి ఉండకూడదు. నువ్వు బలను సమీపించినప్పుడు నీ హృదయంలో ఏమి ఉండకూడదు. నువ్వు బలను సమీపించినప్పుడు నీ హృదయాన్ని ఖాళీ చేసుకొని దేవుణ్ణి నింపుకోవాలి. పశ్చాత్తాపడదా, దేవుని ఎదుట ఒప్పుకొని ఏమైనా ఉంటే ఒప్పుకొని విడిచిపెట్టుకొని దేవుని సన్నిధిలోనే మనం నిలబడదామా? ప్రార్థన చేద్దామా? మీలో ప్రేరేపబడిన వారు వాక్య ఫలింపు నిమిత్తం ఒకరు ప్రార్థన చేయండి. క్లుప్త ప్రార్థన, వాక్యం కొరకు మాత్రమే ప్రార్థన చేయండి. తర్వాత మనము బలారాధన స్వీకరిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చేయండి.